ఇక్కడ చూడండి, పుష్కర కాలమైన పునరావాసం మాత్రం రాలేదట పాపం. గుండేగావ్ గ్రామంలో శిథిలావస్థకు చేరిన ఇండ్లు. తెలంగాణ వచ్చి ఎన్నేళ్ళు అవుతుందండి? 13 ఏళ్ళు అయిన తెలంగాణలో ఒక ఒక ప్రాంతంలో ఉన్న సిచ్యువేషన్ చూడండి. ఇంకా పూరి గుడిసెల్లో బతకాల్సిన పరిస్థితి. పల్సీకర్ రంగారావు ప్రాజెక్టు బాధితుల అరిగోస, పాలకులకు పట్టని గుండెగావ్ గ్రామస్తుల వ్యధ. ఏటా వానాకాలంలో భైంసాలోని డబుల్ బెడ్రూమ్స్లోనే ఉంటారట వాళ్ళు. అక్కడి నుంచి కూడా వెళ్ళిపోవాలని ఇటీవల అధికారులు హుకుం జారీ చేసిరట. 12 ఏళ్లుగా ప్రతిపాదనల రూపంలోనే 98 కోట్ల ప్యాకేజీ అట. ఎక్కడ పోవాలి వాళ్ళంతా? ఏం అన్యాయం ఇది? ఈ సమస్యని పరిష్కరించలేదా ఈ గవర్నమెంట్? 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రంలో గుడిసెల్లో ఉండి ఆ ప్రాజెక్టు దెబ్బకు ఇబ్బందులు పడుతున్న ప్రజలు వానాకాలం రాగానే ఒక దగ్గరికి షెల్టర్ మారాలి, పునరావాస కేంద్రాలకు పోవాలి, మళ్ళీ వానలు పోగానే మళ్ళీ రావాలి. ఆ లోపు ఇల్లు మొత్తం శిథిలమైపోతున్నాయి. నిర్మల్ జిల్లా భైంసా మండలంలో నిర్మించిన పల్సీకర్ రంగారావు ప్రాజెక్టు ముంపు బాధితులు దశాబ్ద కాలంగా నిలువ నీడలేక అలమటిస్తున్నారు. ముంపునకు గురైన గుండెగావ్ గ్రామస్తులు 12 సంవత్సరాలుగా పునరావాసం కోసం ఎదురు చూస్తున్నారు. గుండెగావ్ గ్రామానికి చెందిన 268 కుటుంబాలు ఈ ప్రాజెక్టు వల్ల సర్వం కోల్పోయారు. వారిని ఆదుకునేందుకు అప్పట్లో 98 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ పుష్కర కాలం గడిచిన ఆ ప్యాకేజీ బాధితులకు అందలే. పరిహారం కోసం గుండెగావ్ గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, వివిధ రాజకీయ పార్టీలు ఆందోళన చేశాయి. కానీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలే. ఏటా వర్షాకాలంలో గుండెగావ్ గ్రామం ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో మునిగిపోతోంది. ఆ సమయంలో అధికారులు బాధితులందరినీ భైంసా పట్టణానికి తరలించి తాత్కాలికంగా ఆశ్రయం కల్పిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం బాధితులంతా భైంసాలోని డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఆశ్రయం పొందారు. అయితే నిబంధనల పేరిట అధికారులు వీరిని ఖాళీ చేయాల్సిందిగా హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఎక్కడ తలదాచుకోవాలో తెలియక గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా తమకు శాశ్వత పునరావాసం కల్పించాలి అని కోరుతున్నారు. ఇప్పటికే చాలాసార్లు పునరావాసం కోసం గుండెగావ్ గ్రామస్తులు ఆందోళన చేశారు. 2018 ఎన్నికల సమయంలో ఆదిలాబాద్లో బహిరంగ సభ సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ వీరిని ఆదుకుంటామని హామీ ఇచ్చినా అది ఆచరణలోకి రాకపోవడంతో అప్పటి ముధోల్ బీఆర్ఎస్ అభ్యర్థి విఠల్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని బాధితులు అడ్డుకున్నారు. అసెంబ్లీలో సైతం ఈ సమస్య పలుసార్లు చర్చకొచ్చింది. అయినా పరిష్కారానికి నోచుకోలే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక ప్రజాప్రతినిధులు ఈ అంశాన్ని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా తమ సమస్యను పరిష్కరించాలి అని ఆ బాధితులు కోరుతున్నారు. గుండెగావ్ గ్రామ ప్రజలకు వెంటనే పునరావాసం కల్పించాలి. పల్సీకర్ రంగారావు ప్రాజెక్టు కింద గ్రామంలోని సుమారు 470 కుటుంబాలు తమ విలువైన వ్యవసాయ భూములు, ఇండ్లు, ఇంటి స్థలాలు కోల్పోయినాయి. గతంలో కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు సమస్యను పట్టించుకోలే. ఇకనైనా బాధితులకు న్యాయం జరిగేలా చూడండి. నామత్కర్ నవీన్ గుండెగావ్ గ్రామంలో ఉన్న ఒక యువకుడు చెప్తున్నాడు. ఇల్లు కట్టేయలేరా అండి? పునరావాసం మొత్తం వాళ్ళు అన్నీ తీసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడుతున్నారో, ప్రాజెక్టు కట్టడం వల్ల బ్యాక్ వాటర్ ఆ గ్రామంలోకి వచ్చి ఆ గ్రామం ఇబ్బంది పడుతున్నది. ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం లేదా? దశాబ్ద కాలంగా వాళ్ళు ఎదురు చూస్తూనే ఉండాలన్న 12 ఏళ్ళుగా ఓ ఇల్లు కోసం. ఓడేమో బంగారు తెలంగాణని, ఓడేమో ప్రజాపాలనని. ఎటువాయి ఈ పాలనలన్నీ? మరి లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారండి? అందరు హామీలు ఇచ్చిన వాళ్ళే కదా, మేము అధికారంలోకి వస్తే అని.